రేపు కుదరదు అంటే సరే ఒక గంట ఆగి వెళ్ళమంటాడు. నువ్వు వ్యాపారమే చేస్తున్నావు అవునా? నువ్వు చూపించరా. ఎంజాయ్ చేస్తున్నాడంట. వైజాగ్ వెళ్తుంది ఎవడో, తుని వెళ్తుంది ఎవడో, చంద్రబాబు ఫుల్ స్టాక్ నిండిపోయింది. మిల్క్ మైసూర్ పాకు చంద్రబాబు నాయుడు అడిగాడు నిన్ను, నీ లస్సీ పట్టుకురాలేదే అని అడిగారు. 3వ తరగతి చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఏమన్నా ఇవ్వండి అని అడుగుతాడు. ఈ వల్ల నాకు తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అనిపిస్తుంది అండి టైగర్ అని ఎందుకు పెట్టానా అని. సీఎం గారు బయట ఉన్నారేమో అనుకున్నాం, కట్ చేస్తే మా పక్కన డోర్ లో టైగర్, వైటీ అంటే వై అంటే ఎక్కడ అన్నట్టు చెప్పి టీ అంటే తోక. నిన్న మొన్న వీడియోలకి మీ కామెంట్లు చూశాను, నాకు అర్థమైంది. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ తో బాగా అలవాటు అయిపోయిన వాడిని అలా కనిపిస్తే మీకు తీసుకోవడానికి కొంచెం ఇదిగా అనిపించింది. బేసిక్ గా నేను యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ మాయా ఇది, అందుకనే ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు. ఇది తీసి ఈ వీడియో 2 వీడియోలు తీసి ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది అనమాట. నేను డైరెక్టర్ అన్న చాలా మంచి వ్యక్తి, మన కాకినాడ అతను. అందుకనే అన్నకి నేను మాట ఇచ్చాను, అన్న తోచినంత సపోర్ట్ చేస్తానన్నా అని చెప్పేసి అప్పుడు వీడియో రికార్డింగ్ చేసాం. కాకపోతే అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది మాకు అప్పుడు తెలీదు. ఇప్పుడు రేపు June 12th రిలీజ్ అనమాట. అందుకని అన్నయ్య అప్లోడ్ చేయమంటే నేను అప్లోడ్ చేశాను. మరి ఇచ్చిన మాట తప్పకూడదు కదా మనం. ఇకపై అలాంటి వీడియోలు రావు. ఒకవేళ వచ్చినా డైలీ వ్లాగింగ్ టైంలో కాదు, ఈవినింగ్ పెడతాను ఏమైనా అవకాశం ఉంటే. చాలా మంది కొంతమంది ప్రమోషన్ గిమోషన్ అంటున్నారు. ప్రమోషన్ కాదిమయ్యేది, అది ప్రేమతో చేసింది. మన గోదావరి జిల్లాలో, అది కూడా మన కాకినాడ అయిన డైరెక్టర్ అన్న కాబట్టి అన్న కోసం చేసింది అంతే, అంత మించేం కాదు. మళ్ళీ ఈ రోజు నుంచి వ్లాగ్స్ మళ్ళీ నార్మలే. ఈ రోజు వ్లాగ్ లో నేను కాకినాడ నుంచి ఇంటికి వెళ్తాను. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాను కదా, మా అమ్మ మా తమ్ముడు అందరితో మాట్లాడింది. అలాగే ఎలా ఉందో చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. స్టార్ట్ అయిపోయాను. ఆకివీడు చాలా రోజులు అయిపోయింది కాకినాడ వచ్చి. చిన్నోడు వాళ్ళు ఎవరో లెక్క ముందే వెళ్ళిపోయాను. ఇప్పుడు వాళ్ళు అంటే అక్కలేసి టిఫిన్ వేసి ఇచ్చింది, తినేసి బయలుదేరా. మా బావ నైట్ షిఫ్ట్ చేసి లేట్ గా వచ్చారు. చిన్నోడు వాళ్ళు పడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లేచాడంటే ఎడుతాడు. వెళ్ళినప్పుడు రేపు వెళ్ళమంటాడు. రేపు కుదరదు అంటే సరే ఒక గంట ఆగి వెళ్ళమంటాడు. ఎందుకంటే అని చెప్పేసి వాళ్ళు లేపకుండా వచ్చేసా. పిల్లలు స్కూల్ సెలవులు అయిపోతున్నాయి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళకి ఎలా చుట్టాలు ఎవరన్నా వస్తే వాళ్ళకి అదో సందడి. ఇప్పుడు ఆకివీడు స్టార్ట్ అయ్యా. ఇక్కడ నాకు తెలిసి ఇంకొక 3.5 hours పడుతుంది మాకు వెళ్ళడానికి. రోడ్లు బాగానే ఉన్నాయి కాబట్టి పర్లేదు, బాగానే వెళ్ళిపోతాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇది ద్వారపుడే కదా. కాకినాడ నుంచి వెళ్తున్నప్పుడు ద్వారపూడి లాగాను, కొబ్బరి నీళ్ళు తీసుకుందామని. తమ్ముడు మన సబ్స్క్రైబర్ అంట, డబ్బులు తీసుకోమంటే తీసుకోవే. వద్దు కాదు, అయ్యా నేను తమ్ముడు లాంటి ఉన్నానయ్యా, తీసుకోను. తమ్ముడు నువ్వు వ్యాపారమే చేస్తున్నావు అవునా? తీసుకోవాలి కదా. ఎక్కడ ఇది అడ్రస్? ఎక్కడ? ద్వారపూడి సెంటర్ లో బయట ఇలాగా ఒకసారి తప్పుకో, ఒకసారి పక్కకి ఇలా కొబ్బరి బొండాలు కనిపించినాయి అనమాట. షాప్ పేరు ఉండదా మంది? పేరేంటి? ప్రసాద్ కూల్ డ్రింక్స్. తప్పకుండా విజిట్ చేయండి తమ్ముడు. థ్యాంక్ యూ. ఓకేనా? నేను గణపవరంలో మా బావ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి స్నానం చేసి నమాజ్కి వెళ్ళి వచ్చా. అయితే బొడ్డోళ్ళు ఇద్దరుని కార్ రౌండ్ వేయమంటే వేస్తున్నాను. మొన్న కట్ చేసారా నీకు కింద? నేను నీకురా నొప్పి వచ్చిందా? చూపించు ఇప్పుడు ఒకసారి చూపించు. నువ్వు చూపించరా. వద్దులే, చూపించేస్తున్నారా ఏంట్రా బాబు మీరు? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా? ఇటు తాళం దాచాడు ఇప్పుడు దాకా, నా కారు తాళం. నువ్వే కదరా దాసావు తాళం. ఇసిరేసాడా? ఇప్పుడే కారు తాళం దొరికింది, రౌండ్ ఏమంటే వేస్తున్నాను నేను. ఇప్పుడే మన పల్లెటూరు పచ్చళ్ళు షాప్ కి వచ్చా. చాలా రోజులు అయిపోయింది మన షాప్ ని చూసి. వీడియోలో వలీగన్ కూడా చూసి చాలా రోజులు అయింది. వలీ బాయ్. మా వాళ్ళందరినీ చూసి చాలా రోజులు అవుతుంది. ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అలా ఉందరా మీకు? ఎంజాయ్ చేస్తున్నాడంట. రోడ్ల మీద తిరిగితే ఎంజాయ్ కాదురా, అది పని. చక్కగా కూర్చున్నా. ఫ్యాన్ పార్కులకి వెళ్తుంది ఎవడో, పుట్లు తినడానికి వెళ్తుంది ఎవడో, వైజాగ్ వెళ్తుంది ఎవడో, తుని వెళ్తుంది ఎవడో, ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారిని కలిసింది ఎవరో. నువ్వా ఎంజాయ్ చేస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూర్చుని ఇంత సరుకులు చాలా పెరిగినాయి వలి. మొన్నటిదాకా మన అర్జెంట్ గా లైట్ అయ్యి మొన్నటిదాకా మన షాప్ లో స్వీట్లు సరిగ్గా కనిపించే కాదు కదా, ఎందుకంటే మా స్వీట్ మేకర్ ఊరెళ్ళాడు. ఇప్పుడు స్వీట్లు చూస్తే మీకు ఫుల్ స్టాక్ నిండిపోయింది. మిల్క్ మైసూర్ పాకు, బెల్లం కొబ్బరి ఉండలు, నెక్స్ట్ నువ్వులు అరిసెలు, బేసన్ లడ్డు, తొక్కు లడ్డు అంటారు కదా, అది
తొక్కుడు లడ్డు, రాగి లడ్డు, పల్లి కజ్జికాయలు, పల్లి కొబ్బరి 2 కజ్జికాయలు, అన్నమయ్య లడ్డు భలే ఉంటది ఈ లడ్డు మాత్రం. కాజాలు, పెద్ద కాజాలు, చిన్న కాజాలు, బాదుషా, కాజు బర్ఫీ, ఇన్ని స్వీట్స్ ఉన్నాయి ఇప్పుడు మన షాప్ లో. మన ప్రస్తుతానికి ఉన్నాయి ఇవి తాపేశ్వరం స్టైల్ కాజాలు. అంటే 2 రకాల కాజాలు. ఒకటి వచ్చేసరికి నిగ మెరిసిపోయి పాకంలో ఉంటది. ఇది ఏంటంటే పాకం లోపల ఉంటది కానీ బైకి ఒక నొక్కితే కారిపోయేలాగా ఉండదు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవే బాగుంటాయి. కాజు బర్ఫీ పొద్దున్న ఒక కేజీ తీసుకెళ్ళిపోయి ఖాళీ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మన మాడుగుల హల్వా స్పెషల్. మాడుగుల హల్వా, డ్రై ఫ్రూట్, సున్నుండ్లు, మామిడి తాండ్రి. ఇప్పుడు రే ఏంట్రా అతికించరా మీరు? షేప్ బాగా అందుకే అతుక్కో. పైన అంటించండి వలి. పైన ఉంటే చూస్తాడు కస్టమర్, త్వరగా కిందకి తిప్పి పక్కకి తిప్పి చూడరు. యాంగిల్ అలా పెట్టు, ఫ్రేమ్ ఎలా పెట్టు. ఇప్పుడు ఆగు. డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది. ఎక్కడ పెట్టారు దీనికి? స్టిక్కరే లేదు దీనికి, పైన రాశారు. వస్తాడు వారానికో నెలకో ఏదో పేరు పెడతాడు. ఇదిగోండి, ఇది మసాలా గుళ్ళు జస్ట్ 40 రూపీస్ 100 grams. నెక్స్ట్ మసాలా శనగలు జస్ట్ 40 రూపీస్. పూతరేకులు, ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ బిల్లు రాస్తున్నాము. ఇది వచ్చేసరికి ఆగ్రా మిక్చర్ లడ్డూలు. ఏంటి వాళ్ళు? మలారపు లడ్డు, ఆల్ మిక్చర్, కార బూందీ. ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి రేట్ డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే అక్కడ ట్యాక్సులు అవి ఉంటాయి కదా. మన షాప్ వచ్చేసరికి ఆ చార్జెస్ ఏముండవు. అందుకని దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి మీ ఏరియాకి వచ్చే వాళ్ళకి కానీ చెప్పండి, వెళ్ళండి టైగర్ మాయ దగ్గర నుంచి తేరా నాకు అని చెప్పేసి అడిగి తెప్పించుకోండి. సూపర్, ఆన్లైన్ లో పెడతాం. టేస్ట్ సూపర్. మలాయి లడ్డు మా నోట్లో వేసుకోగానే కరిగిపోయి మధ్యలో నెయ్యితో వేపిన ఏమంటారు దాన్ని, జీడిపప్పులు తగులుతూ భలే ఉంటది టేస్ట్. అది ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఉఫ్ అని ఊదేస్తున్నారు. తయారు చేసి అక్కడ పెట్టడం అయిపోవడం. ఇందులో ఇంకా అన్ని ఉంటాయి. జీడిపప్పు, బాదం, పిస్తా. ఇదిగోండి జీడిపప్పు, బాదం పిస్తా అన్ని ఉంటాయి. పిచ్చి కాదు. భలే ఉంది స్మెల్ అయితే. తర్వాత ఇంకా పచ్చళ్ళు నేను మీకు చెప్పవసరం లేదు. మన దగ్గర పచ్చళ్ళు ఆల్రెడీ పల్లెటూరు పచ్చళ్ళు అంటే అందరూ పచ్చళ్ళు అని అనుకుంటున్నారు. ఇంకా ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. అప్లోడ్ చేయి. ఇంకా చాలా మందికి మన షాప్ అడ్రస్ తెలియట్లేదు. చాలా సింపుల్. ఇది ఆకివీడు రోడ్డు. మా ఆకివీడు ఇది ఇటుపక్క ఏమో ఉండి అలాగా కైకులూరు వెళ్లే దారిలో రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంటది. జస్ట్ దానికి కార్నర్ ఆపోజిట్ లోనే మన ఉంటది అనమాట మన షాపు. ఏంటి అలాగే దొంగ చూపు చూస్తున్నాం? వెళ్ళిందిగా. ఇప్పుడే మా షాప్ దగ్గరికి మా చిన్న మా నాన్న వచ్చారు. ఏంటి చిన్న ఏంటి ఎండలు ఎలా ఉన్నాయి? నీకు ఫుల్ బేరాలు అయితే ఎండ కాసినాయి అంటే ఎలా చేస్తున్నావు చిన్న బాబు ఎండలో? టవల్ కట్టుకున్నా. మా షాప్ కొత్తే మా షాప్ దగ్గర తాగినా కొనకపోయినా మా చిన్న బండి దగ్గరికి వెళ్ళి లస్సీ తాగండి పాపం, ఎండలో కష్టపడుతున్నాడు. మా షాప్ ఎదురే ఉంటది అనమాట లస్సీ. షాప్ లోకి వస్తే మా వాళ్ళు చెప్తారు. మా దగ్గర కొనకపోయినా షాప్ చూసి వెళ్ళి మా చిన్న దగ్గరికి వెళ్ళి లస్సీ తాగండి. కష్టజీవి. చంద్రబాబు నాయుడు అడిగాడు నిన్ను, నీ లస్సీ పట్టుకురాలేదే అని అడిగారు. ఎండలో పడి చేస్తున్నారు. ఏ ఎంఆర్ఓనో విఆర్ఓ ఉద్యోగం ఇవ్వమని అడగాల? మీ గురించి ఆయన గురించి అడిగి సీఎం గారి పక్కన 2 కుర్చీలు వేయిస్తానులే. నేను జాయిన్ అయిపోవడం ఏంటి బాబు? ఏంటి జాయిన్ అయిపోవడం? ఏ పిలిచారు వెళ్ళాను. నిన్న నాతో పాటు ఎవరు రానివ్వలేదు, నన్ను ఒక్కనే రమ్మన్నారు. ఏంటిది? ఇప్పుడు ఎవరు నిన్ను ఏం చేయమని అడగలా. నెక్స్ట్ టైం కనిపించినప్పుడు అడుగుతానులే. మా చిన్న ఇలాగా 3వ తరగతి చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఏమన్నా ఇవ్వండి అని అడుగుతాను. 9వ తరగతి చదివావా? అబ్బో అయితే ఉద్యోగం ఇప్పిస్తాను నీకు అడిగి. నీ పేరేంటి, నువ్వేం వీడియోలు చేస్తావు, నీ సబ్స్క్రైబర్లు ఎంతమంది, ఇవన్నీ అడిగారు చిన్న. చెప్పాను ఇలా చేస్తాము, మా చిన్నాంతో చేస్తాను వీడియోలు అని చెప్పా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ చిన్నాన్న కూడా తీసుకురా అన్నారు. సీఎం దగ్గరికి వెళ్ళాడంటే మన గర్వ కదా, చెప్పేవా లేదా? నువ్వు చెప్పకుండా అడుగుతున్నావు కదా, మీ ఊడేంటి సీఎం దగ్గరికి వెళ్ళిపోయాడు? అయ్యా కాలేజ్ వచ్చావు, ఆయన వచ్చాడు గణపారం ఊరు చెప్పాడైనా. మీ షాప్ లోకి వచ్చాడో రాలేదో నాకు తెలియదు కానీ నన్ను అడిగాడు. వచ్చి అంటే ఏంటంటే మీకు బాగా వీడియోలు ఎక్కువైంది, స్పాల్ ఉన్నాయి చూస్తాం అని అన్నారు. సరే మా ఊడు ఏంటంటే మీకు రాలేదని కాకినాడ నుంచి రాలేదు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు రాలేదు. చంద్రబాబు నాయుడు సరే చంద్రబాబు నాయుడు చూశాను, వీడియోలన్నీ చూశాను, బాగానే ఉన్నాయని
బాబు ఈ కోతి వీడియో ఒకటిని గాలి తుఫానికి సెట్ ఏదో పడిపోయింది, అది ఒకటి కట్టారు, అవన్నీ వీడియోస్ చూసాము అని చెప్పొచ్చారు. ఏం చేద్దాం, ఏదో తుఫాన్ వస్తే మళ్ళీ కడతాం. నీ కోసం పరుపు తెప్పించాను చిన్న, నేను అడుగు నొప్పికి వస్తాను, రేపు పొద్దున్న తీసుకొచ్చి వేసేస్తాను నీ మంచం మీద. చాలా బాగా పనిచేద్దాం మొత్తం పరుపు. మా చిన్నానికి నడుము నొప్పి అని చెప్పేసి పరుపు ఒకటి ఆర్డర్ పెట్టడం వచ్చింది, రేపు పొద్దున్న మా చిన్నానికి ఇవ్వాలి. పరుపు మీద కోరుకుంటే చెరగదు, మంచినీళ్ళు పెట్టి ఎగిరిన చుట్టుపక్కల పడదు. రేపు రేపు నువ్వు ట్రై చేయి, మంచం మీద గుడ్డేత్తని పడుకో. సర్లే చూద్దాం రేపు పెట్టి. ఇంటికి వచ్చాను, ఈరోజు మా డిన్నర్ గోంగూర పచ్చి రొయ్యలు, ఇంకోటి అదేంట్రా పప్పు టమాటా నెయ్యి. చాలా రోజులైంది గోంగూర పచ్చి రొయ్యలు తిని, మా ఇంట్లో తినే చాలా రోజులైంది. గోంగూర రొయ్యలు సూపర్ కాంబినేషన్, కరెక్ట్గా వండుకుంటే భలే ఉంటుంది. వండుకోండి ఇంట్లో. రేపు విజయవాడ వెళ్ళాలి వెళ్ళి మనం. వస్తావా, షాప్లో ఉండాలా? కొంచెం పీస్ కావాలి నాకు. అటు నుంచి అటు హైదరాబాద్ అనుకుంటున్నాను, వచ్చేతావా? హైదరాబాద్ అవ్వదు అప్పుడే. ఎప్పుడు వస్తావు మరి? సెట్ చేసుకోవాలరా, నువ్వు ఉండవు నేను ఉండను. మరి నన్ను ఉండమంటావా? మరి నన్ను ఉండమంటా బాబు, నీ వల్ల నాకు తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది. ఏ వ్లాగ్ నువ్వు చెయ్యో. కాకినాడలో ఉన్న ఏదో వ్లాగ్ చేసుకున్నాను, ఇక్కడ ఉంటే ఇక్కడ షాప్ లో కూర్చుంటే కంటెంట్ రావట్లేదు, చూసేవాళ్ళు బోర్ కొడుతుంది. వచ్చాడు ఇప్పుడు వ్లాగ్ చేసుకోకుండా, ఇప్పుడు వ్లాగ్ లేదంటున్నాడు. మళ్ళీ డ్రైవింగే సరిపోయింది మళ్ళీ పొద్దున్న నుంచి నాకు. నేను కాకినాడ వెళ్ళడం వల్ల ఎంత మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నాను కాబట్టి ఫట్టుమని వెళ్ళి కలిసానా, ఎలా అనిపించింది నీకు? ఎలా ఆనందం చూడలేక వీడియోలో ఎంత ఆనందపడ్డాను చూస్తాను. బాగుంది కానీ అసలు స్లో మోషన్ కాకుండా కొంచెం వాయిస్ తో కూడా మా వాచ్లు మా ఫోన్లు అన్ని తీసేసుకున్నారు ప్రోటోకాల్. ఇంకా మేము పచ్చళ్ళు పంపుదామని లేదు నువ్వు. నాకు ఒక మాట ముందు చెప్పుంటే డ్రై ఫ్రూట్ లడ్డు చంద్రబాబు గారికి ఎంత ఆరోగ్యం. కనీసం డ్రై ఫ్రూట్స్ అన్ని వాళ్ళు మనకన్నా ఆరోగ్యమైన తింటారు వాళ్ళు. మన పట్టు పచ్చళ్ళ నుంచి మనం పంపాలి. దగ్గరికి వెళ్ళాడు మర్యాద పూర్వకంగా. ప్రోటోకాల్ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు తీసుకెళ్తావు నువ్వు అందులో ఏం కలిపావు ఏంటో ఎవరు గ్యారంటీ? సెక్యూరిటీ వాడు ఒక లడ్డు ఇచ్చి పంపిస్తాం. అయినా వాళ్ళు తినరు వాళ్ళు. నేను వెళ్ళినప్పటికీ ఆయన తింటున్నారు. లంచ్ చేయడానికి వెళ్ళారు. లంచ్ చేయడానికి వెళ్తే నేను ఏమన్నానంటే పిఏలుని వాళ్ళు ఛానల్స్ పేర్లు అడుగుతున్నారు. టైగర్ వైటీ టైగర్ వైటీ అని చెప్పాను. టైగర్ వైటీ అంటే అదేం పేరు సార్? అలా గేమ్ ఆడేవాడినండి, గేమ్ అన్నప్పుడు పెట్టానండి. వైటీ అంటే యూట్యూబ్ అండి. అయినా ఇప్పుడు అనిపిస్తుంది అండి టైగర్ అని ఎందుకు పెట్టానా అని. అందరికి టైగర్ అని చెప్తుంటే తోక ఎక్కడ అని అడుగుతున్నారండి అన్న. అని అనగానే అందరు నవ్వారు. పక్కన కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనేమో టైగర్ వైటీ అంటే వై అంటే ఎక్కడ అన్నట్టు చెప్పి టీ అంటే తోక. టైగర్ తోక ఎక్కడ అని అర్థం మనోడు ఛానల్ పేరు అంటున్నాడు ఆయన. చేసే మేము జోకులు వేసుకుంటున్నాం. అంటే సార్ బయట సీఎం గారు బయట ఉన్నారేమో అనుకున్నాం. క్యారవాన్ బయట ఇంకో ఏసీ గది ఉంది. కట్ చేస్తే మా పక్కన డోర్ లో భోజనం చేస్తున్నారు వాళ్ళు. ఆయన భోజనం చేస్తున్నాడు. ఆయన ఏమంటారు, ఆయన అసిస్టెంట్ అనుకుంటా. టీ షర్ట్ మీద ఎన్ అని రాసుంది. టీ షర్ట్ మీద వెళ్ళి లోపల నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు. ఆ వాటర్ బాటిల్ ఎంత ఉంది, ఎంత ఉంటుందో తెలుసు దాని కాస్ట్? 350 రూపాయలు ఒక వాటర్ బాటిల్, గ్లాస్ వాటర్ బాటిల్. ఎన్వియానో ఏదో ఉంటది పేరు ఆ వాటర్ బాటిల్ అనమాట. విన్నట్టున్నారు పక్క నుంచి. అందుకే అంటావా వచ్చిన తర్వాత కూడా నాతో ఎక్కువసేపు మాట్లాడారు. ఈ రోజు మాక్సిమం నాకు జర్నీలో సరిపోయింది కాకినాడ నుంచి ఇక్కడికి రావడానికి. చాలా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.